ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున కనికర సంపన్నుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. ఈ దినపు దేవుని మాట జకర్యా గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. ఒకరి యందు ఒకరు కరుణా వాత్సల్యములు కనుపరుచుకునుడి. జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు ఒకరి ఎడల ఒకరు కరుణ జాలి ప్రేమను కనుపరుచుకునుడి అని సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6-10 వచనాలలో ఉపవాసంతో పాటు పశ్చాత్తాపం, న్యాయంగా జీవించాలన్న అభిలాష, దేవుని ఆజ్ఞలను అంటే ముఖ్యంగా పేదలకు, నిస్సహాయులకు, బలహీనులకు సంబంధించిన ఆదేశాలు పాటించాలన్న జ్ఞానం ఉండాలని దేవుడు ఇక్కడ నిర్దేశిస్తున్నాడు. దేవుడు మనలో చూడాలనుకునేది కూడా ఇదే. ఇశ్రాయేలు వారు పశ్చాత్తాపపడి దేవునిని వెతకవలసిన రీతిలో దేవునిని వెతికి దేవుని వాక్కులను ఆచరణలో పెట్టి లోబడినట్లయితే ఈ వచనాల్లోని దీవెనలను అనుభవిస్తారు అని సెలవిస్తున్నాడు. దేవుడు మనలను ప్రేమించి మన ఎడల ఆయన చూపుతున్న కరుణలను మనం ఇతరుల ఎడల చూపించే వారముగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. 82వ సంకీర్తన 2-4 చరణాలలో దేవునిని ఎరిగి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న వారు బీదలకు, అనాథలకు న్యాయం చేకూర్చేలా వారి పక్షంగా నిలబడాలి. దేన దశలో అవసరతలో ఉన్న వారికి న్యాయం జరిగేలా చూడాలి. అలా చేయడం మన బాధ్యత. వారి ఎడల కరుణ, ప్రేమను, నీతి న్యాయములను అనుసరించి నడిచే వారంగా మనం ఉండాలి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. దేవుని దృష్టికి నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులర్పించుట కంటే శ్రేష్టమైనది మరియు దేవునికి ఇష్టము కూడా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. వేషధారులైన శాస్త్రులు, పరిసయ్యులు ధర్మశాస్త్రంలో ఉన్న ముఖ్యమైన వాటిని, న్యాయం, కరుణ, విశ్వాసాన్ని విడిచిపెట్టి వాటిని జరిగించకుండా కపట భక్తిని చూపారు. వారి వలె కాక క్రైస్తవ భక్తి జీవితంలో ప్రతి విశ్వాసి ఇతరుల ఎడల, దీనుల ఎడల న్యాయము, కరుణ, ప్రేమలను చూపించే వారంగా ఉండాలన్నది దేవుని యొక్క ఇష్టం. ఆమేన్.